అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు. అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా. 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు భరించేందుకు కేంద్రం సిద్ధం. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, 60 నుంచి 70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించడానికి ఒక అమరావతి ఓఆర్ఆర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్డుకు పచ్చజెండా ఊపింది కేంద్రం. దానికి అయ్యేటటువంటి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందంట. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, 7 ప్రతిపాదనలు చేశారు కదా. ఆ ప్రతిపాదనలన్నిటికీ కూడా కేంద్రం ఓకే చెప్పింది. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి తన యొక్క కేసులు మాఫీ ఏ విధంగా చేసుకోవాలి అనే అంశం మీదే పలుసార్లు ఢిల్లీ వెళ్ళాడు తప్ప అమరావతి గురించి కానీ, లేదా డెవలప్మెంట్ గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, జాబ్స్ గురించి కానీ, మరొకటి కానీ కేంద్రంతో మాట్లాడాల. నాకు భారీ మెజారిటీ ఇవ్వండి, నేను నడువులు ఉంచుతాను, కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పినవాడు వాడే వెళ్ళి నడువులు వంచాడు. అక్కడ నడువులు వంచాడు. ఎలాంటి ప్రతిపాదన తేలది, ఏమీ లేదు. బట్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం 25 రోజులు కూడా అవలా, నెల రోజులు కూడా కనీసం దగ్గరగా వస్తుంది, నెల కావస్తూ ఉంది. ఇప్పటికే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇప్పటికే ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మన దగ్గరికి చర్చలకి. ఇక ఇది కూడా అమరావతి ఓఆర్ఆర్కు కూడా పచ్చజెండా ఊపింది. 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల ఖర్చుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే కాదు, చాలా ప్రాజెక్టుల పైన కూడా కేంద్రం సన్నద్ధంగా ఉంది వర్క్ చేయటం కోసం, ఆంధ్రాకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటం కోసం. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. 3 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిర్మలా సీతారామన్ గారితో ఆర్థిక పరిస్థితుల గురించి, వాటి గురించి వివరించి చర్చించి మనకు కావలసినటువంటి వనరుల్ని సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం అయితే చేశారు చంద్రబాబు గారు. నెక్స్ట్, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం. ఇందుకు ఎన్డీఏ తరపున ఉమ్మడిగా పనిచేస్తాం. డెవిల్ను నియంత్రించాం, ఇక పెట్టుబడిదారులకు భయం లేదు. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లుగా జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు అధికారం కట్టబెట్టినందున అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీఏలో మీరు కీలక భాగస్వామి అయినా ఎందుకు ఎక్కువ పదవులు తీసుకోలేదు, అది పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విమర్శలు చేశారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన యొక్క హయాంలో తను చేసినటువంటి పని గురించి కానీ, ఢిల్లీ వెళ్ళి వచ్చేటప్పుడల్లా ఒక పత్రికా ప్రకటన, అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కావచ్చు తెలియజేయాలి కదా పత్రికాముఖంగా. ఎప్పుడు కూడా మీడియా సమావేశం అనేది ఇంత మటుకు అట్లా. ఓడిపోయిన తర్వాత మొన్న అది కూడా నెల్లూరు జైలుకి వెళ్ళి ఒక నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అబ్బో ఈడు మంచోడు, ఈడు చిన్నపిల్లాడు అని చెప్పినటువంటి వైనం తప్ప ఎక్కడా కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయాల. తను చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పుకోవటానికి అసలు ఎగ్గు లేకుండా నెల్లూరు వెళ్ళి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేసి రాజ్యాంగానికి భంగం కలిగించినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించి అతను ఏమీ తెలియని చిన్న పిల్లాడు, బొప్పి అన్నట్టుగా కబుర్లు చెప్పాడు. వాడొక యాదవ. పోటెత్తిన అభిమానం. చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. తెదేపా అధినేతకు దారి పొడవునా నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు ర్యాలీ.
వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ భేటీకి వెళ్ళారండి. మన రేవంత్ రెడ్డి గారితో భేటీ ఉంది, ఆ పర్పస్ వెళ్ళారు. కానీ దారి పొడవునా చంద్రబాబు నాయుడు గారికి దక్కినటువంటి గౌరవం, నీరాజనం, తీసుకెళ్ళటం, స్వాగత సత్కారాలు, వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన్ని దారి పొడవునా పలకరిస్తూ తీసుకెళ్తూనే ఉన్నారు అభిమానులు. అది కదా అభిమానం అంటే. జగన్ని వెళ్ళమని చెప్పండి, చెప్పులతో కొడతారు. అది పరిస్థితి. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఆమోదం తెలిపిన కింగ్ చార్లెస్ III. సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం. ఓకే. ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు హైదరాబాద్లో సమావేశం. రాష్ట్ర విభజన అంశాల పరిష్కారమే ప్రధాన ఎజెండా. ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. ఈరోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు భేటీ అవనున్నారు. ఏదైతే మనకి విభజన సమయంలో విభజన చట్టం కింద రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా వీళ్ళిద్దరూ చర్చించుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడుకోవటమే ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అజెండా. ఇది నాడు నేడు ప్రగతి. ఇంకొక వార్త అండి. నంద్యాల జిల్లా డోన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అవసరమైన వేరే గదులు లేకపోవడంతో ఒక్కో చెట్టు కింద ఒక్కో తరగతి నిర్వహిస్తున్నారు. 10 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 1,26,00,000 నాడు నేడు రెండో దశ కింద మంజూరు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4 గదులు, దానిపైన 4, దానిపై 3 గదుల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే 20% పనులే పూర్తయ్యాయి. మే నెలలో 2.5 లక్షలు విడుదలయ్యాయి. సిమెంట్ లేక చాట్ పనులు చేపట్టలేదు. సిమెంట్ లేక అక్కడ పనులు కూడా చేపట్టలేదంటండి. పాత భవనంలోని 2 గదుల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంచారు. కొన్ని గదుల్లో తరగతులకు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గదుల కొరత వల్ల ఆరు బయట చెట్ల కింద బోధిస్తున్నారు. నాడు నేడు కింద కూడా చాలా స్కామ్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అవన్నీ బయటికి తీయాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాల. డెవలప్మెంట్ మీద పెట్టినటువంటి దృష్టితో పాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలపైన కూడా ఉక్కు పాదం మోపితే రెండోసారి ఇలాంటి దుర్మార్గులు పదవిలోకి రావడానికి భయపడతారు. ప్రజలకి తెలియజేయాలి అలాంటి దుర్మార్గులు ఎన్ని తప్పులు చేశారనేది ప్రజలకు కళ్ళ ముందు కట్టినట్లు చూపించాలి. అప్పుడే కదా సమర్థత ఎక్కడ ఉంది, అసమర్థత ఎక్కడ ఉంది అనేది ప్రజలకు, కొంతమందికి, ఇంకా మూర్ఖంగా ఉన్నటువంటి మూర్ఖులకి తెలిసేది. హై స్కూల్ ప్లస్లో బోధనకు ఎన్ఏల కేటాయింపు. ఓకే. సేమ ముఖ చిత్రం మార్చనున్న హైదరాబాద్ బెంగళూరు హైవే 12 వరుసలుగా విస్తరణకు కేంద్రం సన్నద్ధం. దక్షిణాదిలోనే అత్యధిక వరుసల హైవే ఇదే. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆర్థిక వృద్ధికి దోహదం. వెంట పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం. మంచిదే, డెవలప్మెంట్ అయితే వస్తుందండి. పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి తన అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. రైట్, సూపర్ కదా. అసెంబ్లీకి 5 నెలల్లో సున్నం కూడా వేయలేదు. అమరావతిని పాడుబెట్టారు. ప్రజాప్రతినిధుల భవనాల వ్యయం 300 కోట్ల రూపాయలు పెరిగింది. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు. రాయపూడిలోని భవన సముదాయాల పరిశీలన. నిన్న అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ గతంలో అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించారండి. పరిశీలించి 300 కోట్లు పెరిగిందంట. అంటే గతంలో వాళ్ళు చేయనటువంటి పనులకి కొన్ని పాడైపోతాయి కదా, అవన్నీ కూడా తిరిగి మరలా పనులు చేపట్టి చేయాలి అంటే 300 కోట్ల రూపాయల అదనపు భారం పెరిగిందంట.
గిరిజన విద్యార్థుల చేతికే కాస్మోటిక్ వస్తువులు ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదానికి దస్త్రం. సూపర్. 11న ట్రిబ్యునల్ ఐటీలో ప్రవేశాలకు జనరల్ కౌన్సిలింగ్ జాబితా విడుదల. పోలీసు కస్టడీకి పిన్నెల్లి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయ్యి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్ శ్రీనివాస్ కళ్యాణ్ శుక్రవారం తీర్పునిచ్చారు. పిన్నెల్లి నుంచి అదనపు సమాచారం రాబట్టేందుకు 4 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా కేవలం 2 రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతించింది. ఈ నెల 8, 9 తేదీల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో వెబ్కాస్టింగ్తో విచారణ చేపట్టాలని కోర్టు సూచించింది. ఓకే, సూపర్ 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 సూపర్. శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ చైర్మన్ రేమండ్స్ సిఎండి. ఓకే, 9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు. శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు అయినాయి అంటే అది గమనించండి. 8న మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి. వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి ఇంకెంతకన్నా కూడా మెయిన్ వార్తలు లేవండి ఈనాడులో. అమరావతి ఓఆర్ఆర్కు గ్రీన్ సిగ్నల్, ఇది ఓకే. ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారండి. దాని గురించి వేశారు ఇక్కడ. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం. ఇంకా 95 కళాశాలలకు అనుబంధ గుర్తింపులేవి రాలేదు. ఈ నెల 8 మంది వెబ్ ఐచ్ఛికాలు నమోదు కావాల్సి ఉన్న పూర్తి కాని ప్రక్రియ. హైకోర్టు ఆదేశాలు పాటిస్తే 45,000 నుంచి 1.05 లక్షల వరకు ఫీజులు. ఓకే, ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇక సాక్షి భారత ఏడుపు ఏంటో చూద్దాం ఒక్కసారి. భారత ఏడుపు మొదలెట్టింది చూడండి. ఏది మా నిధి 1500 రూపాయల సాయం కోసం ఆశగా అక్క చెల్లెమ్మల ఎదురుచూపులు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు. పింఛనుదారులను మినహాయించిన 1,72,00,000 మంది మహిళలు సాయానికి అర్హులే. డబ్బులందక ఇప్పటికే జూన్లో 2,588 కోట్లు నష్టపోయిన వైనం. అబ్బా, వీళ్ళు మాట్లాడుతున్నారండి ఏది మా నిధి అని. అంటే అక్క చెల్లెమ్మల పాపం వీళ్ళని అడిగారంట. మరి గత ప్రభుత్వంలో వాళ్ళని అడగలేదు కావాలా. ఏది మా జాబ్ క్యాలెండర్, ఏది మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు, ఏది మీరు బటన్ నొక్కినటువంటి సాయం, ఏది పోలవరం ప్రాజెక్టు, ఏది మాకు రాజధాని ఆంధ్ర రాజధాని ఏది, ఇవన్నీ అడగలేదు కావాలా. అప్పుడు భారతి కళ్ళు ఎక్కడ పెట్టిందో, జగన్మోహన్ రెడ్డి ప్యాంట్లో పెట్టిందా? ఏం భారతి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మో ఏపీకా వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు. విశాఖకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ క్యాప్ జెమిని. ప్రస్తుతం నెలకొన్న ఆందోళన పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 1000 కోట్లతో చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. 5,000 మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాటు. విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం. అబ్బా 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 అబ్బా, శుద్ధ పూసలరా బాబా. విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం. ఏపీకి విద్యుత్తు బకాయిలు చెల్లించాలని కేంద్రంతో తెలంగాణకు ఆదేశాలు ఇప్పించిన జగన్ సర్కారు. అబ్బా, కేంద్రంతో అంట జగన్ సర్కారు ఆదేశాలు ఇప్పించిందంట. ఇది చిన్నపిల్లల చెవులు పూలు పెట్టినట్టుగా ఉందన్నమాట. అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి. టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ జగన్ భరోసా. న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని
పార్టీ లీగల్ విభాగానికి ఆదేశం. జగన్ను కలిసిన మాజీ మంత్రి ముద్రగడ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ముద్రగడ వాడొక గడ. అన్నమో చంద్రబాబు అంటున్నారంట. ఏందోలే కొంతమంది అబద్ధాలు. ఇంకా ఇంత జరిగిన బుద్ధి రాకుండా ఇంకా అదే అబద్ధం. బాబు అండ్ కో కేసులన్నీ సిబిఐ, ఈడీకి అప్పగించండి. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు. ఫలితాల రోజే సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు. హరీష్ కుమార్ గుప్తా చర్యలు దౌర్జన్యపూరితం. ఫిర్యాదులపై కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు. వీళ్ళు చెప్పే అబద్ధాలతోటి ఇంకా మోసం చేయాలని చూస్తున్నారండి. పొంగనూరులో అధికార అరాచకం. పొంగనూరు గురించి వీళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వారే టార్గెట్గా రెచ్చిపోతున్న టీడీపీ. పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు, ఇళ్లలోకి చొరపడి మరీ దాడులు. తీవ్ర గాయాలతో పలువురు ఆసుపత్రి పాలు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్న బాధితులు. ఎలా పడితే అలా బూతులు. అధికారం ఉంది కానీ అధికారం మతంతో ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి తేడా లేకుండా ఎలా పడితే అలా తిడితే ఆడవాళ్ళని కూడా చూడకుండా అలాంటి నా గాళ్ళని ఏం చేయాలరా పిచ్చ. భారతి, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, నువ్వు కూడా తిట్టిచ్చావు కదా, సిగ్గు శరం లేకుండా. ఇప్పుడు మళ్ళీ పొంగనూరులో అరాచకాలంట, వీటి గురించి మాట్లాడుతున్నాం. సిగ్గు లేకపోతే ముఖానికి. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దామండి. ఇక్కడ కూడా గ్యాస్ బైక్ వచ్చేసిందంట. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో సంస్థ. ఓకే, చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. ఇది రాశారు. భయపడొద్దు రండి, జగన్ భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఎలా నియంత్రించాలో తెలుసు. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా. జగన్ అనే భూతాన్ని ఇప్పటికే తరిమి కొట్టాం, ఇక మరోసారి వచ్చే ఛాన్స్ లేదు. మీరు ధైర్యంగా ఆంధ్రాలో అడుగు పెట్టవచ్చు, మీ పరిశ్రమల్ని పునర్నిర్మాణం చేయవచ్చు, మీ పరిశ్రమల గురించి పునరాలోచన చేయండి అన్నట్లుగా పిలుపునిచ్చారనమాట. 10 ఏళ్ల పంచాయతీకి పరిష్కారం. విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే. 10 ఏళ్లుగా పరిష్కారం కాని పంపకాలపై ప్రధానంగా దృష్టి. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, జల వాటాలే అజెండా. ఓకే, 10 ఏళ్లుగా బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు ఓకే. ఇంటర్వ్యూల వెనుక ఎవరు? అక్రమాలు జరుగుతున్నాయంటూ రద్దు చేసిన జగన్ 3 ఏళ్లకు తిరిగి ఇంటర్వ్యూలో పునరుద్ధరణ. ఓకే, బాబు వచ్చినా మారలేదు. ఐఏఎస్ పోస్టింగ్ల తీరుపై సర్వత్రా విస్మయం. జగన్తో అంటకాగిన వాళ్ళకే మళ్ళీ అందలం. 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన వాళ్లకు దక్కని న్యాయం. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింత. బాబును విమర్శించిన ప్రత్యుమ్నకే పేషీలో చోటు. సాయిరెడ్డి చెప్పినట్లలా విన్న సృజనకు ఎన్టీఆర్ జిల్లా జవహర్ రెడ్డికి అసైన్డ్ అప్పగించిన నాగలక్ష్మికి, జవహర్ రెడ్డికి అసైన్డ్ అంట. అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు పెద్దరెడ్డి సన్నిహితులందరికీ నేడు మంచి పోస్టులు. మరి ఏం చేస్తున్నాడు చంద్రన్న? నువ్వేం చేస్తున్నావు చంద్రన్న? కొంత దీనిపైన దృష్టి పెట్టాలి. లోకేష్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేమంతా ఎన్ని అరాచకాలుగా దారి తీశారు వాళ్ళు. లోకేష్ గారు, మీరైనా సరే రెడ్ బుక్ ఓపెన్ చేయండి. నాన్నగారు అయితే ఇవి చూసుకుంటూ పోతుంటారు. జగన్ పాపాలు వెంటాడుతున్నాయి, అవి రైతుల పాలిట శాపాలుగా మారాయి. అసమర్థ పాలనతో సాగునీటి ప్రాజెక్టులు 20 ఏళ్ళు వెనక్కి. ఖరీఫ్లో అవాంతరాలు లేకుండా సాగునీరు అందిస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు గారు అవి చెప్తారంటండి. పట్టుచీమ వాళ్ళు అడ్డుకుంటారు. ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.